మరి శివుడు అభిషేక ప్రియుడంట. మరి విష్ణువు అలంకార ప్రియుడట. మరి విష్ణువును ఎంతగా అలంకరిస్తే అంత సంతోషిస్తాడంట. మరి శివునికి ఎంత అభిషేకిస్తే అంత అద్భుతమైనటువంటి వరాలను కురిపిస్తాడంట. మరి అలాంటి శివునికి మనము అభిషేకం చేసేటప్పుడు చెప్పేటటువంటి ఒక చిన్న మంత్రం స్వామి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంత్రాన్ని మీరు నేర్చుకొని మరి శివునికి అభిషేకం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా చెప్పే విధంగా మీరు తయారు కావాలి. మరి ఆ మంత్రం ఏంటంటే, నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ శ్రీనీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. మరి ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠిస్తూ శివునికి అభిషేకం చేసినట్టయితే రుద్రాభిషేకం చేసినటువంటి ఫలితం మీకు లభిస్తుందని చెప్పేసి శాస్త్రవచనము. మరి ఈ యొక్క మంత్రముని 11 సార్లు చదువుతూ పంచామృతాలతో అభిషేకం చేసినట్టయితే శివునికి రుద్రాభిషేక చేసినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి మరి శివభక్తాగ్రగణులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి ఈ యొక్క మంత్రాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క మంత్రాన్ని పీడిఎఫ్ రూపంలో కావలసినటువంటి వారు కింద ఉన్నటువంటి నంబర్కి ఫోన్ చేస్తే మీకు పర్సనల్గా నేను హాయ్ అని పెట్టి మంత్రాన్ని పంపించండి అని నాకు వాట్సాప్లో మెసేజ్ కనుక పంపించినట్టయితే మీకు ఈ యొక్క మంత్రాన్ని రాసి ఒక పేపర్ పైన రాసి ఫోటో తీసి మీకు పంపించడం జరుగుతుంది. మీరు దాన్ని నేర్చుకోండి. చాలా సులభంగా ఉంటుంది స్వామి.